అందరికీ నమస్తే. నేను మీ ఘన విభూతి శ్రీనివాస్, తెలంగాణ ప్రజాసైన్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. ప్రజలారా, ఇంతకుముందు నేను ఒక వీడియో చూడడం జరిగింది. తీన్మార్ మల్లన్న అనే క్యాండిడేటు బీసీల రాజ్యాధికారం కావాలని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని స్థాపించిండు. సరే, బీసీల రాజ్యాధికారం రావాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నాం కూడా. అలాగే అతను ఇంకొక రకమైన ఒక విషయంపై మాట్లాడడం జరిగింది. ఆ విషయం ఏంటంటే, నిజాంను అత్యంత క్రూరమైన, నీచుడైన, నిరంకుశ పాలకుడైన నిజాంని భుజాలకెత్తుకొని మాట్లాడడం జరిగింది ఈ తీన్మార్ మల్లన్న. ఏ రకంగా అంటే, ఒక వర్గం వాళ్ళు నిజాంని మోసం చేసి నిజాంని దుర్మార్గుడిగా చూపించిందని చెప్పేసి ఆయన మాటల్లో ఉన్న భావం. అయితే నేను అడుగుతాను, అంత నీచుడైన, నికృష్టుడైన ఒక పాలకుడి గురించి నువ్వు భుజాలకెత్తుకొని ఏ రకంగా మాట్లాడుతున్నావు? ఇంకొక విషయం ఏమంటాడంటే, ఆయన నిజాంకు ప్లస్ మళ్ళీ కాసిం రజ్వీకి ఎటువంటి సంబంధం లేదు. కాసిం రజ్వీ అనేది ఒక ప్రైవేట్ సైన్యానికి అధ్యక్షుడు, అతను దగ్గరుండి నడిపించిండు, ఆడు క్రూరుడు, కానీ నిజాంని ముంచేసిండు, ద్రోహం చేసిండని చెప్పేసి అంటుండు. అసలు కాసిం రజ్వీని తీసుకొచ్చింది ఎవడు? నిజాం కాదా? నిజాం తీసుకురాంది కాసిం రజ్వీ వాడంతాడు అని ఊగులాడుకుంటూ వచ్చిండా తెలంగాణకి? మల్లన్న, నిన్నే అడుగుతున్నా నేను, నీకేం తెలుసు తెలంగాణ గురించి, తెలంగాణలో ఉన్న పోరాటాల గురించి? నీకు సాయుధ పోరాటం గురించి తెలుసా? తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాల గురించి తెలుసా? నిజాం అంత గొప్పోడు అయితే అసలు ఉద్యమం ఎందుకు వచ్చింది తెలంగాణలో? ఉద్యమాలు ఎందుకు లేవనెత్తారు? భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా, దొరల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమాలు ఎందుకు వచ్చినాయి? బతుకమ్మ ఆడుతున్న మా అక్క చెల్లెళ్ళను నగ్నంగా వీధుల్లో తిప్పుతూ బతుకమ్మ ఆడించిన ఈ నిజాము మంచోడు అనిపిస్తుండ నీకు? అంత గొప్పగానే ఆడుతున్నాడా? నిజాం మంచి పని చేసిండు, హాస్పిటల్ కట్టిండు, స్కూళ్ళు కట్టిండు, చదువు చెప్పిండు అంటే ఎవరి కోసం కట్టిండు? ప్రజల కోసం కట్టిండా? ప్రజల కోసం నువ్వు చెప్పిన అన్ని 7,000 స్కూళ్ళు కట్టుంటే మరి అక్షరాస్యత శాతం ఎందుకు తక్కువ ఉన్నది? ఎందుకు ఎక్కువ లేదు? ఎందుకోసం కట్టించిండో ఒకసారి అవగాహనకు తెచ్చుకో. ఒక దుర్మార్గుని భుజాలు మీదుకొని మాట్లాడుతున్నావు, సిగ్గు అనిపిస్తలేదు నీకు? తెలంగాణ గడ్డ మీద పుట్టిను, అందులోనూ విప్లవాలకు పురిటి గడ్డ అయిన నల్లగొండలో పుట్టినని గొప్ప చెప్పుకునే నువ్వు, నీకేం తెలుసు చరిత్ర? ఆ నల్లగొండ గుట్టలను అడుగు. నల్లగొండలో ఉన్న విప్లవ వీరులు వదిలిన ఊపిరులని పీల్చుకొని ఒక్కసారి చూడు, తెలుస్తుంది ఏం జరిగిందనేది. ఎక్కడి నుంచి పోరాటాలు పుట్టుకొచ్చినాయి? సాయుధ పోరాటం ఎందుకు పుట్టుకొచ్చింది? గొప్ప గొప్ప నాయకులు ఎందుకు వాళ్ళు ఊపిరిలో వదిలిండ్రు ఉద్యమాల్లో? అతి క్రూరంగా, అతి నీచంగా ఒక్కొక్కళ్ళని దొరికిన వాళ్ళని దొరికినట్టుగా హింసించుకుంటూ నానా రకాలుగా హింసలు పెట్టి ఎందుకు చంపేసారు? ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావా నిజాం గొప్పోడు అని చెప్పేసి? ఎక్కడ నీకు గొప్పతనం కనబడ్డది? నిజాం సాగర్ ప్రాజెక్ట్ కట్టిర్రు, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ కట్టిర్రు. ఎందుకోసం కట్టిండు షుగర్ ఫ్యాక్టరీ? అతను వ్యాపారాలు చేసుకోవడానికి. ఆ వ్యాపారాలు చేసుకోవడానికి, ఆ ఎగుమతులు దిగుమతులు చేయాలంటే దారి కావాలి కాబట్టి దానికోసం ట్రాక్ వేసుకున్నారు, రైల్వే ట్రాక్ సికింద్రాబాద్ నుండి బోధన్కి. ఇంకొకటి, ప్రాజెక్టు కట్టింది ఏంటంటే, ఇక్కడ ఉన్న ప్రాంతాలు చెరుకు పంటకు అనువైన ప్రదేశాలు కాబట్టి నీళ్లు తక్కువగా ఉన్నాయని చెప్పేసి ప్రాజెక్టులు కట్టిండు. ఆ ప్రాజెక్టుల ద్వారా వచ్చిన వాటర్ తోటి మొత్తం పంటలను పండించి అక్కడ ఇచ్చేసారు. మరి ఇంత మాట్లాడుతున్నావు, షుగర్ ఫ్యాక్టరీ ఎక్కడైతే స్థాపించిండ్రో అక్కడ ఉన్న జనము ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు? వాళ్ళు పని చేసినప్పుడు వాళ్ళకి ఎంతమందికి జీతాలు సరిగ్గా ఇచ్చిండు? మరి అక్కడ అంత పెద్ద హాస్పిటల్ ఎందుకు లేదు? గవర్నమెంట్ హాస్పిటల్ నిజాం ఎందుకు అంత పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు కట్టిలే? ఓన్లీ హైదరాబాద్లోనే ఎందుకు కట్టించిండు చెప్పు? నువ్వు అంటున్నావు మెంటల్ హాస్పిటల్ కట్టించిండు, యునాని హాస్పిటల్ కట్టించిండు, ఉస్మానియా హాస్పిటల్ కట్టించిండు అని చెప్పేసి అంటున్నావు కదా. దాంతోపాటు కూడా సెంట్రల్ కారాగారం కూడా కట్టించిండు కదా, కేంద్ర కారాగారం. ఎందుకు కట్టించిండు? అప్పుడు ఏముండే? ముషిరాబాద్ సెంట్రల్ జైలు. దేనికి ప్రత్యేక అది? ఈరోజు చెర్లపల్లి మాట్లాడుకుంటున్నావు, ఒకప్పుడు ముషిరాబాదే కదా సెంట్రల్ జైలు. ఎదురు తిరిగిన వాళ్ళందరినీ లోపలేసి ఏ రకంగా హింసించిండు తెలీదా? సిగ్గుశరం ఏమని ఉంటే, మనిషి అయినప్పుడు లోపల మానవత్వం ఉంటే, ఇంచెత్తు జ్ఞానము, కనీసం ఇంత ఆవగించంత తెలివి ఉంటే నువ్వు నిజాం నీ భుజాలకెత్తుకొని మాట్లాడు. ఇన్ని వేల మంది, లక్షల మంది నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి వాళ్ళ ప్రాణాలను వదిలితే నువ్వు వానేమో భుజాలకెత్తుకొని గొప్పడు అని మాట్లాడుతున్నావా?
ఎందుకోసం మాట్లాడుతున్నావు ఈరోజు? నీకేం తెలుసు చరిత్ర? నీకు తెలిసింది ఒకటే, పలానోని బ్లాక్మెయిల్ చేయాలా, వాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేయాలా, వసూలు చేసిన డబ్బులను కాపాడుకోవాలా, రేపు మీదికి కేసులు వీసులు రావద్దంటే ఒక పార్టీని అడ్డం పెట్టుకోవాలా, పార్టీని అడ్డంగా పెట్టుకొని ముందుకు నడవాలా. ఏమని అంటేనేమో పార్టీ అధ్యక్షుడిని, నేను పార్టీ చేస్తున్నది బీసీల కోసం అని చెప్పేసి, కానీ నువ్వు చేస్తుంది మొత్తం లోపల దందాలు. ఇది ఎవరికి తెలియదు? ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఖబర్దార్, మళ్ళీ చెప్తున్నా, ఇంకొకసారి గనక నిజాంని భుజాలకెత్తుకొని మాట్లాడితే మాత్రము నేను నాలుక చీరుతారు తెలంగాణ ప్రజలు, గుర్తుంచుకో. నువ్వు అంటావు కదా చీరి చింత గడతారని చెప్పేసి, నిన్ను కూడా ఆ రకంగా చీరి చింత గడతారు. జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు, దిమాకు ఒకసారి దగ్గర పెట్టుకొని ఉంచుకో. ఏదైనా మాట్లాడేటప్పుడు దాని గురించి ఉన్న పూర్తి అవగాహన, పూర్తి పరిజ్ఞానం తెచ్చుకొని మాట్లాడు. నువ్వేం చేస్తున్నావు? కులాల మధ్యలో చిచ్చులు పెట్టేసి, మతాల మధ్యలో చిచ్చులు పెట్టేసి రాజకీయంగా ఎదగాలని చెప్పి చూస్తున్నావా? నీ ఇంప్లిమెంటేషన్ మొత్తము, నీ రాజకీయ చతురత మొత్తము నువ్వు ఎవరిని చూసి డబ్బింగ్ కొడుతున్నావు అనేది ఈజీగా అర్థమైపోతుంది అక్కడ. ఎవరిని చూసి నువ్వు ఈ రకంగా మూవ్ అవుతున్నావు అనేది. నీకు ఏం జ్ఞానం ఉందని మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు. ఇదే జ్ఞానాన్న రేపు నువ్వు బీసీలకు నేర్పించేది. ఈ జ్ఞానంతోనైనా బీసీలకు రాజ్యాధికారం ఇచ్చేది నువ్వు. ఈ జ్ఞానంతో నువ్వు ముందుకు పోతే 100 ఏళ్ళైనా కానీ నీకు బీసీలకు రాజ్యాధికారం రాదు. బీసీలారా, నేను ముందే చెప్తున్నాను, ఇట్లాంటి అజ్ఞాని వెంట ఉండి మీ పేరు ప్రతిష్ట పోగొట్టుకోవడం తప్ప ఇంకేం ఉండదు. ఒక మంచి నాయకుని ఎన్నుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకొక మాట మళ్ళీ చెప్తున్నా, నేను ఎవ్వరికి బీ పార్టీ కాదు, బీ టీం కానే కాదు. డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నా. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే ఇదే మాటల్ని ప్రజాక్షేత్రంలోకి వచ్చి మాట్లాడు. అప్పుడు తెలుస్తుంది. చీరి చింతగట్టుడు కాదు, చెప్పులతో కొట్టి నీ బతుకుని కుక్కలు చింపి నిස්සరాకం చేస్తారు జనాలు. మీద పడి చీరి పడిస్తారు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఒక పాసిస్టు రాజు, ఒక దుర్మార్గుడు గద్దరన్న పాట ఎందుకు వాడిండు? ఏ బల్లోపోతో కొడుకో నైజాము సర్కరోడా నా జీల మించినోడా అని చెప్పేసి ఊరికైనా వాడిండా? అంత గొప్పడైతే ఆయన గొప్పగా వాడాలి కదా, ఎందుకు వాడలేకపోయిండు? సిగ్గు శరం ఉండాలి ఇంత అన్న మాట్లాడుతందుకు. తెలివి తక్కువడా, దిమ్మాకు లేదు, పాడలేదు, ఎత్తిలా పెండ ఉందా? తెలకపోతే చరిత్ర పుస్తకాలు తీసి చదువు. అది తెలకపోతే పో, చదవడం చేత కాకపోతే చరిత్ర తెలిసిన గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు, గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చరిత్ర తెలుసుకో. నీకంటే పక్కకున్న అతను ఎవరు? నీ పక్కకు ఉంటాడు కదా, నీ కొలీగు గౌడ్ సాబ్, సుదర్శన్కి అడుగు, చెప్తాడు. నీకన్నా మంచి తెలివైనోడు, కొద్ది సబ్జెక్ట్ నాలెడ్జ్ అని ఉన్నాడు. నీకు తెలియకపోతే అతనికి అడుగు. ప్రతిదానికి బర మాట్లాడతావాడు. పాపం మాట్లాడని కూడా నేను మాట్లాడనియ్యవు. ఆయనే తెలుస్తుంది నువ్వు బీసీలను ఏ రకంగా ఉద్ధరిస్తున్నావు అనేది. నీ పక్కకున్న సురేషన్ గౌడ్ నోరు నొక్కేసి నువ్వే వార్తలు చదువుతూ ఉంటావు. అప్పుడే అర్థమైపోతుంది నువ్వేడ బీసీలను ఉద్ధరిస్తున్నావు, ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నావు అని. సిగ్గులేదు ఇంతనన్నా మాట్లాడుతందుకు? ఇంకా మాటలు వస్తున్నాయి కానీ లోపల కొన్ని ఆపుతున్నాయి మాకు. అదిలే, ఎందుకు ఆ మాటలు మాట్లాడితే నియాసుంటోడికి వివరణ ఇవ్వడం కూడా నాకు అది నచ్చలేదు, గలీజ్ అనిపిస్తుంది. అది ఉంటా ప్రజలారా, ఇలాంటి వాళ్ళని మీరు నమ్మి ముందుకు పోయారనుకో నట్టేట మూస్తాడు. మీరు ఇలాంటి వాళ్ళని నమ్మకండి, దయచేసి చెప్తున్నా. ఎవడు ఏది చెప్తున్నాడు అనేది పూర్తి అవగాహన తెచ్చుకొని వాడి వెంట ఉండండి. ఇలా నా అవగాహన రహితమైన మాటలు మాట్లాడేంట మాత్రం అస్సలు ఉండకని చెప్పేసి అంటున్నాను. జై తెలంగాణ.